హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపికాస్ వంటలు. ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా కొత్త వరకు అయితే చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా. ఇక్కడ మనం ఫస్ట్ అయితే లైనింగ్ తడిపేసుకొని ఐరన్ అయితే చేసుకున్నాము ముడతలు లేకుండా. ఇప్పుడు ఇక్కడైతే మనకి చాలా క్రాస్ అనేది వచ్చింది. ఈ క్రాస్ అంతా కూడా తీసేసేయాలి, లైన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక స్కేల్ తీసుకొని ఇలా లైన్ చేసేసుకోండి. లైన్ చేసేసుకొని దాన్ని కట్ చేసేసేయండి. చూసారా, చాలా క్రాస్ అనేది వచ్చింది ఈ లైనింగ్లో. ఇప్పుడు మనం బ్లౌజ్ హ్యాండ్ కదా, హెమ్మింగ్ కోసం అనేసి ఇక్కడ 1 ఇంచ్ కంటే కొద్దిగా పెట్టుకోండి, 1.5 అలా పెట్టుకోండి. హెమ్మింగ్ కోసం కింద చిన్న ఫోల్డ్ మడతెడతాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు బ్లౌజ్ తీసుకున్నాను. బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ అనేది తిరిగేసేసిన తర్వాత ఇక్కడ కొలిచి చూపిస్తున్నాను మీకు. ఇక్కడ కుట్టు దగ్గర అలానే పైన కుట్టు కూడా కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. కుట్టు దగ్గర ఒకటి, ఇప్పుడు మనం కుట్టాల్సింది దగ్గర ఒకటి మార్క్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఖర్చు దగ్గర అలానే కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ చేసేసుకోండి. ఈ మధ్యలో ఉన్నదంతా మనకి ఖర్చు అనమాట. ఇక్కడ హ్యాండ్ నాలుగు మడతలు అయితే వేసాను, 2 చేతులు వస్తాయి అనమాట. ఫోల్డ్ ఎప్పుడు కూడా మీ పక్కకు ఉంచుకోండి, ఓపెన్ ఎప్పుడు బయట పక్కకు పెట్టుకోండి. ఇలా హ్యాండ్ షేప్లో డ్రా చేసేసుకొని కట్ చేసేసాను. ఇక్కడ స్టిచ్చింగ్ వచ్చే దగ్గర ఒక చిన్న కలాట్ పెట్టుకోండి. చూస్తున్నారు, ఇక్కడ మన లోనికి వెళ్ళిపోయే దగ్గర కూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఇప్పుడు లోతు తీసుకోవాలి, హ్యాండ్ లోతు తీసుకుంటున్నాను. ఇక్కడ ఈ లోతు అనేది కూడా 2 పొరలకు మాత్రమే తీసుకోండి. 2 పొరలకు తీసుకొని ఇది ముందు పక్కకు వచ్చేటట్టు చూసుకోండి. ఒక మార్క్ చేసుకోండి. మీకు ఫ్రంట్ అనే దగ్గర F అని పెట్టేసుకుంటే మీకు గుర్తుంటుంది అనమాట కొత్త వాళ్ళ కోసం. ఇప్పుడు చేతులు అయితే వచ్చేసినాయి కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. లైనింగ్ ఓపెన్ చేసుకొని ఇలా మధ్యలోకి మడత పెట్టుకోండి. ఇక్కడ కూడా క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్ని కూడా లైన్ చేసేసుకోవాలన్నమాట. ఒక స్కేల్ పెట్టుకొని లైన్ చేసేసుకోండి. లైన్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేసేయాలి ఆ పీస్ అనేది. ఇక్కడ కూడా ఓపెన్ బయట పక్కకు ఉండాలి, మడత అనేది మీ పక్క పెట్టుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నాను నేను. ఇది కింద స్టిచ్చింగ్ కోసం అనేసి ఒక మార్క్ చేశాను. ఇప్పుడు నడుము, బ్లౌజ్ నడుము ఇలా పొడవు చూసుకోండి. కింద 1/2 ఇంచ్ గీత గీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా పై వరకు షోల్డర్ దగ్గర ఒకటి, స్టిచ్చింగ్ కోసం ఒకటి, 2 గీతలు అయితే గీసుకున్నాను కదా. ఇప్పుడు టేప్తో కొలుస్తున్నాను. ఇక్కడ టేప్తో కొలిస్తే మనకి 16 ఇంచులు వచ్చింది. 16 దగ్గర మార్క్ చేసుకున్నాను. అటు సైడ్ కూడా 16 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ చివరి కూడా 16 దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు స్కేల్తో ఈ 3 గీతలు కూడా లైన్ చేసేసుకోండి. ఒక బాక్స్లా గీసేస్తే కొత్త వారికి అర్థమవుతుంది అనమాట. ఇలాగా బాక్స్లా గీసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని వెనక పార్ట్ మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ ఖర్చు ఉంది కదా, ఖర్చు దగ్గర ఒక మార్కు, ఒక 2 ఇంచెస్ గ్యాప్లో ఒకటి పెట్టాను. ఇక్కడ ఖర్చు ఎక్కువ అడిగారు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు సైడు చంక వరకు కొలుసుకున్నాను. ఇక్కడ ఇలా మార్క్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైన కింద 12 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను, పైన కూడా 12 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఇలా లైన్ చేసేసుకోండి. లైన్ చేసేసుకొని ఇలా మార్క్ చేసుకుంటే ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. స్క్వేర్గా ఉంది కదా ఇదంతా కూడా. ఇప్పుడు వీప్ కప్ కొలుసుకుందాము. వీప్ కప్ ఏంటంటే ఒక 1/2 ఇంచ్ కింద వదిలిపెట్టుకున్నాం కదా, పైన కూడా ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని మార్క్ చేసుకున్నాను. స్టిచ్చింగ్లో పోతే సేమ్ వాళ్ళ వీప్ కప్ ఎంత ఉందో అంత వచ్చేస్తుంది. ఇక్కడ నెక్ 2 తీసుకుంటున్నాను. ఇక్కడ వాళ్ళ భుజం ఎంత ఉందో చూసుకొని తీసుకోండి. ఇటు 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ స్టిచ్చింగ్లోకి పట్టుకుంటాం కదా, దాన్ని కూడా కలుపుకొని తీసుకోండి. ఇక్కడ మొత్తం 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ కింద కూడా 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ లైన్ అనేది వంకర పోకుండా ఉండడం కోసం మిడిల్లో కూడా కొలుసుకున్నాను. ఇక్కడ ఇలా లైన్ చేసేసుకున్నాను. లైన్ చేసేసుకున్న తర్వాత
ఇక్కడ మనం ఒక మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కు ఆ మార్కు కలిసేటట్టు ఇలా లైన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకుని ఇలా లైన్ చేసుకొని ఈ చంక రౌండ్ అనేది ఇలా తిప్పేసుకోండి. ఈజీగా వచ్చేస్తుంది రౌండ్ అనేది. ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు పైన 2 ఇంచెస్ తీసుకున్నాను కదా, కింద కూడా 2 దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ కూడా స్కేల్తో లైన్ చేసేసుకుంటున్నాను. లైన్ చేసేసుకొని ఇక్కడ చిన్న ఒక 1/2 ఇంచు లోపలికి ఒక గీతలా గీసుకొని దాన్ని రౌండ్ తిప్పేస్తున్నా. ఆ బాక్స్లోనే మనం ఏ నెక్ అయితే ఆ నెక్ తిప్పేసుకోవాలన్నమాట. ఇక్కడ రౌండ్ నెక్ తీసేస్తాను నేను. ఇప్పుడు ఇది పొడవు వచ్చేసేసి 10 ఇంచులు వచ్చింది నెక్. ఇటు వచ్చేసేసి 6 ఇంచులు, చంక డౌన్ 6 ఇంచులు అనమాట. ఇక్కడ టోటల్ వచ్చేసి 6 ఇంచులు మొత్తం భుజం. ఇక్కడ నెక్ 2 తీసాను. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టు దగ్గర 10 ఇంచులు, 10 దగ్గర మార్క్ తీసుకున్నాను. అలానే ఖర్చు కోసం 2 ఇంచెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్టింగ్ చేసేస్తున్నాను. ఖర్చు కొంచెం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను కొలిసిన విధంగా కొలుసుకోండి. అంత ఖర్చు వద్దనుకున్న వాళ్ళకి బ్లౌజ్ ఎక్కడ దాకా స్టిచ్చింగ్ ఉందో చూసుకొని అక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ కింద క్లాత్ ఉంది కదా, కొంచెం నేను కేర్ఫుల్గా కట్ చేయాల్సి వస్తుంది, లేదంటే కింద క్లాత్ కట్ అయిపోతుంది నాకు. ఇక్కడ ఇలా వెనక పార్ట్ కట్ చేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలో ఒక మడత పెట్టుకొని వెనక డాట్స్ వస్తాయి కదా మనకి, అక్కడ ఒక ఖర్చుగా పెట్టేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం వెనక పార్ట్ తీసుకోవాలి. ఈ మిగిలిన ముక్కలో వెనక పార్ట్ అనేది తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ కటింగ్ కాబట్టి ఇక్కడ నేను క్రాస్గా వేస్తున్నాను పీస్ అనేది. చూసుకోండి కింద కూడా ఎంత లైనింగ్ ఉందో చూసుకొని వేసుకోవాలి. వేసుకునేటప్పుడు మళ్ళీ అతుకులు పడకుండా ఇలా వేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా వెనక పార్ట్ ఎంత ఉందో అంత ఇలా లైన్ చేసేసుకోండి. వెనక పార్ట్ ఎంత ఉంటే అంత లైన్ చేసేస్తున్నాను ఇక్కడ నేను. కింద కూడా అంతే, ఇటు సైడ్ కూడా సేమ్ అలానే చేసేస్తున్నాను. ఇప్పుడు భుజము అలానే చంక రౌండ్. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి సైడ్ నెక్ చూసుకొని ఎంత ఉందో మార్క్ చేసుకోండి. ఇక్కడ షోల్డర్ పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టినాను, కింద కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని ఇలా రౌండ్ చేసేసాను. అయిపోయింది కదా. ఇప్పుడు వెనక పార్ట్ తీసేయచ్చు. తీసేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అయితే తీస్తున్నాను నేను. చేతుల దగ్గర తీయాలి, ఇక్కడ ముందు పార్ట్కి తీసుకోవాలి లోతు అనేది. తర్వాత ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర నుంచి నేను పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టుకొని ఇక్కడ షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి ఎంత ఉందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ స్టిచ్చింగ్ కోసం వదుకొని తీసాను. ఇక్కడ హైటు ఎక్కువ లాగకుండా ఇక్కడ కుట్టు దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను, కింద మన స్టిచ్చింగ్ ఒకటి తీసాను. ఈ సైడ్ కూడా అంతే, సేమ్ ఆ కుట్టు దగ్గర ఒకటి, మన స్టిచ్చింగ్ కోసం ఒక మార్కు. ఇప్పుడు ఇలా క్రాస్గా లైన్ చేసుకొని 3 ఇంచెస్ వరకు, తర్వాత ఇది స్ట్రైట్గా వచ్చేసమే. ఇక్కడ కొంచెం పైకి కావాలంటే ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా చేసుకోండి కొంచెం క్రాస్గా. ఇప్పుడు ఇది డ్రాయింగ్ అయిపోయింది కదా, కట్ చేసేసుకోవడమే.
ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందు పార్ట్ని షోల్డర్కి ఎదురుగా ఇలా మడత పెట్టుకొని ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర నుంచి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీకు కుట్టేటప్పుడు ఇది ఎలా అనేది చెప్తాను మళ్ళీ క్లియర్గా. ఇది కూడా మధ్యలోకి మార్క్ చేసుకుంటున్నాను. ఈ పెద్ద డాట్ వేసేసిన తర్వాత దీనికి ఎదురుగా ఇలా క్రాస్ లేకుండా స్ట్రెయిట్గా ఉండేటట్టు చూసుకొని మధ్యలోకి వేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకుందాం. షేప్ పట్టీ అలాగే నడుం పట్టీ. ఈ కూర ఉన్నది నడుం పట్టీ తీసుకుంటున్నాను. ఇందులోనే నడుం పట్టీ వస్తుంది, అలాగే ఉక్సులు పట్టీ కూడా వస్తుంది. రెండు ఉన్నాయి కాబట్టి మధ్యలోకి జాయిన్ చేసుకుంటే 2 ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కోసం పీస్ ఎక్కడ సరిపోతుందో చూసుకోండి. కొంచెం పెద్దగా ఉన్న దగ్గర ఇక్కడ 2 వస్తాయి, ఇంకో చోట తీసుకోండి. బ్లౌజ్ వేసి కొలుస్తున్నాం కాబట్టి షేప్ పట్టీ కూడా సేమ్. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ వదిలి పెట్టుకొని మళ్ళీ షేప్ పట్టీ ఎంత ఉందో చూసుకొని కట్ చేసుకోవడం. కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ అంతే. ఇప్పుడు ఈ 2 కూడా ఇలా కలిపేసుకోండి. ఇప్పుడు 2 అయితే వచ్చినాయి కదా, ఇంకో 2 చూద్దాం ఎందులో వస్తాయి. ఇందులోనే 2 వచ్చేటట్టు కట్ చేసుకోండి. బయట పక్కకి 2, లోపల పక్కకి 2 కావాలి కదా. ఈ పీసెస్ అన్నీ కూడా ఉంచుకోండి. మనకి మెడ పట్టీలకి అలానే ఉక్సుల పట్టీకి కావాలి కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి కాటన్ ముక్క అనమాట. ఇక్కడ నేను బార్డర్ అనేది నడుముకి వేయట్లేదు, 2 కూడా చేతులకి తీసేస్తాను. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను మీకు ఐడియా కోసం అనేసి బ్లౌజ్ పీస్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఓపెన్ బయట పక్కకు పెట్టుకున్నాను, మడత అనేది నా పక్కకు పెట్టుకొని ఇక్కడ మనం వెనక పార్టు అలానే చేతులు ఎలా కట్ చేసుకోవాలనేది మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ నేను ముందే క్లాత్ మీద వేసి చూపిస్తున్నాను. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నడుం పట్టి నేను ఇందులోనే తీసుకుందాం అనుకున్నాను. అందుకని కొంచెం కింద ఒక 2 ఇంచెస్ క్లాత్ పెట్టుకున్నాను నేను. ఇక్కడ మనం ఇందాక తీసుకున్న నడుం పట్టి పక్కన పెట్టుకుంటే మళ్ళీ ఏదైనా బ్లౌజ్ తక్కువ వచ్చినప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నడుం పట్టి ఇందులోనే తీసేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ముందు పార్టు వెనక పార్టు అలానే షేప్ పట్టీలు అన్నీ కూడా ఎలా కటింగ్ చేసుకోవాలి అందగజ్జుగా కొత్త వారికి అర్థమయ్యే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను నేను. ఇలా వేసేసుకోండి. ముందే వేసేసుకొని ఒక 1/2 ఇంచు ఉంచుకొని అన్నీ కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇలా కాటనే కాబట్టి కదిలిపోకుండా ఉంటుంది క్లాత్. మన సిల్క్ అయితే జరిగిపోతూ ఉంటుంది, అందుకనేసి ఇలా వేసేసి కట్ చేసేస్తున్నాను. చూస్తున్నారుగా క్లాత్ కూడా నేను ఒక 1/2 ఇంచే ఉంచాను. ఇది మనం స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత కట్ చేసేయచ్చు అనమాట. ముందు పార్ట్ రెడీ అయిపోయింది, అలానే వెనక పార్ట్ కూడా కట్ చేసేద్దాం. ఇక్కడ ఇందులోనే మనకి నడుం పట్టి కూడా వస్తుంది, అది కుట్టేటప్పుడు మీకు అర్థమవుతుంది. చూస్తున్నారుగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. వెనక పార్టు ముందు పార్ట్ వచ్చేసినాయి. ఇప్పుడు చేతులకు మనకి అతుకు వస్తుంది కదా చంకలో, అందుకనేసి నేను ఇక్కడ పై క్లాత్ కూడా అతుకు లేకుండా కట్ చేసేసాను. ఓన్లీ లైనింగ్కే అతికేసుకోవాలి మనం లోపల అంతే. ఇక్కడ చేతులు కూడా వచ్చేసినాయి. ఇక్కడ షేప్ పట్టీలకి పైన మనం క్లాత్ ఉంటే సరిపోతుంది, లోపల అవసరం లేదు. లోపల లైనింగ్ వేసేయచ్చు. ఈ పీసెస్ అన్నీ కూడా పెట్టుకోండి దగ్గర. మనకి ఉక్సుల పట్టీకి కాజల్ పట్టీకి కావాలి కదా,
అలాగే నడుము అవసరం లేదు, నడుముకి ఇందులోనే తీస్తాం కాబట్టి ఓన్లీ మెడ పట్టీలకి కావాలన్నమాట. అవన్నిటికి కావాలి కాబట్టి లైనింగ్ పై క్లాత్ కూడా ఉంచుకోండి జాకెట్ కుట్టేంత వరకు.